మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అండ్ వైఆర్ ఆఫ్ పై యూనివర్స్లో పార్ట్ అయిన వాటర్ రిలీజ్ అయింది. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాటర్లో యాక్ట్ చేస్తున్నారని తెలిసిన మూమెంట్ నుండి స్టార్ట్ అయింది హైప్. ఏంటి ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్ట్ మూవీనా ఆపోజిట్? రితిక్ రోషన్ అట్ పలార్ తనతో ఒప్పుకున్నారు అంటే ఏదో ఎగసైటింగ్ ఫ్యాక్టర్ ఉంటదని ఫిక్స్ అయిపోయా. దీనికి తోడు స్పై యూనివర్స్ హైప్ ఐఆర్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. బట్ ఇదే టైంకి కూలి రావడం వల్ల ఆడియన్స్లో కొంచెం డిబేట్ స్టార్ట్ అయింది. ఈ సినిమానా లేక ఆ సినిమానా అని. నేను ప్రమోషన్స్ కూడా సరిగా చేయలేదు. బట్ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారకన్న కాలర్ లేపాడో ఆడియన్స్కి కొంచెం హోప్స్ వచ్చాయి. తారకన్న కాలర్ సెంటిమెంట్ వర్క్ అయిందా లేదా అని తెలుసుకోబోయే ముందు కూల్ రివ్యూ కూడా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నో కమింగ్ టు ద స్టోరీ లైన్. కబీర్ ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద అండర్ కవర్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ మిషన్లో సిచ్యువేషన్స్ వల్ల కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డెసిషన్స్ తర్వాత రా చీఫ్ ఏజెంట్ కబీర్ని పట్టుకోవడానికి ఒక టీంని అపాయింట్ చేస్తది. అండ్ ఆ టీంలో ఇంపార్టెంట్ ఆఫీసర్లాగా మన ఎన్టీఆర్ ఏజెంట్ విక్రమ్గా అన్బోట్ అవుతాడు. దానికి మించి ఏం చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోతది. మరి ఏజెంట్ విక్రమ్ ఏజెంట్ కబీర్ని పట్టుకున్నాడా? అసలు ఈ మిషన్ ఏంటి? విలన్ ఎవరు? హీరో ఎవరు? ఇవన్నీ సినిమాలోనే చూడాలి. నో కమింగ్ టు ద పాజిటివ్స్. మన ఇద్దరు హీరోస్ భయ్య హృతిక్ అండ్ తారక్ ఇద్దరికిద్దరూ అదరకొట్టారు. మళ్ళీ ఇండియాస్ 2 ఫైనెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్నారు. ఇద్దరి స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, ఇద్దరు ఒకేసారి వచ్చే సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తాయి. స్పెషల్గా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలి. చాలా డిఫరెంట్ లేస్తతో ఉంటది. అండ్ యూజువల్గా తెలుసుగా ఎలా చేస్తారో ఆ డైలాగ్ డెలివరీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఈస్ట్తో చేశారు. అద్దరగొట్టారు. ఇంకా జనాబే అలీ సాంగ్ అయితే థియేటర్స్లో సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ముందుగా సాంగ్ రిలీజ్ చేయకుండా మంచి పని చేశారు అనిపించింది. సాంగ్ అండ్ డాన్స్ స్టెప్స్ ఆర్టూ గుడండి ఇంకా అందరికీ ఉండే క్వశ్చన్, మరి ఎవరు డాన్స్ బాగా చేశారు అని. నిజానికి ఇద్దరు భయ్యా రితిక్ పర్ఫెక్షనిస్ట్లా కుమ్మేశాడు. అండ్ మన తారక అన్న గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో కుమ్మేశాడు. కేఆర్ అద్వానీ లుక్ స్టండింగ్ ఇన్ ద ఫిలి. ఆ బికినీ సీన్ ఉందా లేదా చెప్పండిరా అంటే నేను హిందీలో చూసను, అందులో అయితే ఉంది. మరి ఇంకా అదర్ యాక్టర్స్ కూడా వాళ్లకి ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు. అండ్ మనకి ఇంకో కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ మూవీలో. అండ్ అది కూడా ఒక బాలీవుడ్ ఫైనెస్ట్ యాక్టర్ పోర్ట్రే చేశారు. నేనైతే నిజంగా షాక్ అయ్యే. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అది ఎవరు ఏంటి అనేది సినిమాలోనే చూడండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్గా ఉంటది. స్క్రీన్ ప్లే అండ్ ఇంటర్వెల్ టైంకి ఒక ఇంట్రెస్టింగ్ రివీల్తో ఎండ్ చేశారు. అండ్ అది సెకండ్ హాఫ్కి క్యూరియస్ పెంచిద్ది. అండ్ సెకండ్ హాఫ్ ఒక సీక్వెన్స్లో ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్సెస్ బాగా చూపిస్తారు. ఆ సీన్ చాలా బాగా రాసుకున్నారు. అనదర్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఈస్ బిజిఎం. మన తెలుగు మూలపాల్స్ బాగా పట్టినట్టు ఎలివేషన్స్కి, హీరో ఇంట్రడక్షన్స్కి బాగా పడ్డాయి. హీరో ఇంట్రడక్షన్ అంటే గుర్తొచ్చింది. ఇద్దరు హీరోస్కి సాలిడ్ ఇంట్రడక్షన్స్ పడ్డాయి. అండ్ ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ దగ్గర వచ్చే శైతాన్ అని ఒక బీజం వస్తది. డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ ఇట్స్ సర్ప్రైజింగ్లీ వర్క్డ్ ఫర్ మీ. సాంగ్స్ ఆర్ గుడ్. సినిమాలో 2 to 3 సాంగ్స్ వర్క్ డన్. సినిమాటోగ్రఫీ ఇస్ డీసెంట్. బ్యూటిఫుల్ లొకేషన్స్లో షూట్ చేశారు. అండ్ ఇట్ గ్రేట్ ఆన్ పిక్స్. థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసక కింద హైప్ అనే ఆప్షన్ వస్తది, అది కూడా కొట్టేస్తే మన వీడియో కొంచెం పుష్ అవుతుంది అన్నమాట. ఇంకా నెగటివ్స్కి వెళ్దాం. స్టోరీ అండ్ వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ బానే ఉందని అనుకునే లోపు సెకండ్ హాఫ్లో వచ్చే మేజర్ సీక్వెన్స్ వల్ల తెలిసింది ఏంటంటే చాలా చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఇద్దరి క్యారెక్టర్స్ మీద అండ్ వాళ్ల డిఫరెంట్ థాట్స్ వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ స్టోరీలా పోర్ట్రే చేశారు. సో మేజర్గా ఇదొక క్యారెక్టర్ బేస్ డ్రామా అవ్వాల్సిన సబ్జెక్ట్, బట్ ఏదో ఎక్స్ ఫాక్టర్ మిస్ అయింది అనిపించింది. బికాజ్ వీళ్లు తీసుకున్న కోర్స్ పై యాంగిల్ అయినప్పటికీ అసలు ఒక్క సీన్లో కూడా ఆ స్పై ఎలిమెంట్ కనిపించదు. ఒక ప్రీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్లో తప్ప మిగతా రివీల్స్ కానీ
ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ కానీ ఏది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అండ్ మేజర్ హైలైట్ అవ్వాల్సిన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏది ఇంప్రెస్ చేయలేదు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. కొన్ని ఇల్లాజికల్గా కూడా అనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఆ బోర్డ్ సీన్, ఆ ఫ్లైట్ సీన్, ఇలా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు అరే ఏంట్రా ఇది అని అనిపిస్తది. ఆల్సో విఎఫ్ఎక్స్ ఒక 2-3 టైమ్స్ దగ్గర దెబ్బవేసింది. బట్ అదేదో ఫాస్ట్గా మూవ్ చేసి సీన్స్ ఎడిట్లో మేనేజ్ చేశారు. అండ్ మెయిన్ రిత్కన్ తారా క్యారెక్టర్స్ మీదే స్టోరీ బిల్డ్ చేయడం వల్ల మిగతా క్యారెక్టరైజేషన్స్లో డెప్త్ తగ్గింది. మిగతా క్యారెక్టర్ కూడా బాగా రాసుకొని ఉంటే డ్రామా ఇంకా బాగా బిల్డ్ అయ్యేది. అండ్ మూవీ టీమ్ అన్నట్టు ఏదో ఉంది, వి ఆర్ నాట్ షోయింగ్ ఎవ్రీథింగ్ అని అన్నారు కానీ అంత స్పాయిల్ చేసే సీన్స్ అయితే ఏమీ లేవు. అవి వాళ్ళు ట్రైలర్లో చూపించినా చూపించకపోయినా అది సినిమాకి అంత ఎఫెక్ట్ అయితే కాదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఆన్ ఎవరేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. టిపికల్ బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిలిం లానే ఉంది. సో మీరు ఏమైనా ఎక్స్ట్రార్డినరీ స్పై యాక్షన్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేస్తే డిస్పాయింట్ అవ్వచ్చు. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.